Next topic, non-scouring velocity. Maximum flow velocity at which no scouring of sewer occurs is known as non-scouring velocity. సో ఏదైతే మనకు సీవర్లో ఆ సీవర్ యొక్క డ్యామేజ్ అవ్వకుండా, అంటే నా స్కౌరింగ్ మీన్స్ డ్యామేజ్ అవ్వకుండా, సో డ్యామేజ్ అవ్వకుండా ఎంతైతే మ్యాక్సిమం ఫ్లో వెలాసిటీ ఉంటుందో దాన్నే మనం నాన్ స్కౌరింగ్ వెలాసిటీ అంటాం. ఈ నాన్ స్కౌరింగ్ వెలాసిటీనే మనం లిమిటింగ్ వెలాసిటీ అని కూడా అంటాం, ఆల్సో నోన్ యాజ్ లిమిటింగ్ వెలాసిటీ. maximum velocity of flow in sewer or channel that will not cause erosion or damage to the channel's lining. ఏదైతే మనకు ఒక ఛానల్ ఉందనుకుంటే, సో ఈ ఛానల్లో మనకు సో ఈ రెడ్ కలర్లో ఉండేంత వరకు ఇదంతా ఫ్లో అనమాట, సీవేజ్. సో ఈ సీవేజ్ అనేది ఫ్లో అవుతుంది, సో గ్రావిటీ ద్వారా కిందకు ఫ్లో అవుతుంది కదా. సో ఈ ఫ్లో అయ్యేటప్పుడు ఎంతైతే వెలాసిటీ మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుందో, ఈ మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఈ ఛానల్ కావచ్చు, లేకపోతే ఏదైనా సీవర్ కావచ్చు. ఈ సీవేజ్ అనుకున్నాం కదా, మనకు సీవర్ అనుకున్నాం కదా, ఈ సీవర్ యొక్క లైనింగ్, ఇదంతా సరౌండింగ్ మొత్తం ఉండేది ఇదంతా లైనింగ్. సో ఈ లైనింగ్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా, అంటే ఎరోషన్ అవ్వకుండా ఎంతైతే మనకు ఛానల్ లైనింగ్ ఉంటుందో దాన్నే మనం ఆ మ్యాక్సిమం వెలాసిటీనే మనం నాన్ స్కవరింగ్ వెలాసిటీ అంటాం. మ్యాక్సిమం లిమిట్ డ్యామేజ్ అవ్వకుండా ఎంతైతే వెలాసిటీ ఉంటుందో దాన్నే మనం నాన్ స్కవరింగ్ వెలాసిటీ అంటాం. ఈ నాన్ స్కవరింగ్ వెలాసిటీ అనేది హైలీ డిపెండెంట్ ఆన్ మెటీరియల్. సో మెటీరియల్ని బేస్ చేసుకొని ఈ నాన్ స్కవరింగ్ వెలాసిటీ అనేది ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేవర్ మెటీరియల్ సేవర్స్కి రకరకాల వెలాసిటీస్ అనేది ఉంటుంది అనమాట, వేరియేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిసి ఆర్ ఆర్సిసి సేవర్స్కి, సిమెంట్ కాంక్రీట్ కానీ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ సేవర్స్కి చూసుకుంటే నాన్ స్కవరింగ్ వెలాసిటీ అనేది మ్యాక్సిమం 2.5 మీటర్ పర్ సెకండ్స్ నుంచి 3 మీటర్ పర్ సెకండ్స్ వరకు ఉంటుంది. ఇది నాన్ స్కవరింగ్ వెలాసిటీ. అంటే మ్యాక్సిమం ఈ ఫ్లో వెలాసిటీ వరకు ఈ సిసి అంటే సిమెంట్ కాంక్రీట్ కానీ ఆర్సిసి సేవర్స్ కానీ డ్యామేజ్ అవ్వదు. దీనికి మించి అంటే 3 కంటే ఎక్కువ అయితే అప్పుడు ఈ స్కవరింగ్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే కొంచెం ఆ ఛానల్ యొక్క లైనింగ్ అనేది దెబ్బతింటుంది, అంటే ఎరోషన్ కావచ్చు, డ్యామేజ్ అన్న అవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సిఐ అంటే క్యాస్ట్ ఐరన్ సేవర్. ఈ క్యాస్ట్ ఐరన్ సేవర్స్కి మెటీరియల్ క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఈ మ్యాక్సిమం ఫ్లో ఎక్కువ ఉన్నా కానీ అంతగా డ్యామేజ్ చేయదు. సో దీని యొక్క వెలాసిటీ చూసుకుంటే 3.5 మీటర్ పర్ సెకండ్స్ నుంచి 4.5 మీటర్ పర్ సెకండ్స్ వరకు ఈ నాన్ స్కోరింగ్ వెలాసిటీగా ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఫ్లో వెలాసిటీ. అలాగే అంటే ఇవి మెయిన్ అనమాట, అంటే సిసిఆర్ ఆర్సిసి ఆర్ క్యాస్ట్ ఐరన్ సీవర్స్ ఇవి మెయిన్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొన్ని సీవర్స్ కూడా ఉన్నాయి. సో అవి మెయిన్గా చూసుకుంటే బ్రిక్ లైనడ్ సీవర్. ఈ బ్రిక్ లైనడ్ సీవర్కి నాన్ స్కోరింగ్ వెలాసిటీ వచ్చి 1.5 మీటర్ పర్ సెకండ్స్ నుంచి 2 మీటర్ పర్ సెకండ్స్ వరకు ఉంటుంది నాన్ స్కోరింగ్ వెలాసిటీ. నెక్స్ట్ అదేవిధంగా స్టోన్ వేర్ సేవర్స్ కూడా ఉంటాయి. ఈ స్టోన్ వేర్ సేవర్స్ కూడా మ్యాక్సిమం స్కవరింగ్ ఈ వెలాసిటీ నాన్ స్కవరింగ్ వెలాసిటీ చూసుకుంటే 3.5 మీటర్ పర్ సెకండ్స్ నుంచి 4 మీటర్ పర్ సెకండ్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎర్తన్ సేవర్స్ కూడా ఉన్నాయి. ఈ ఎర్తన్ సేవర్స్కి అది మనకు మెటీరియల్ చూసుకుంటే ఎర్త్ కాబట్టి ఎక్కువ స్కవరింగ్ అనేది వెలాసిటీ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల 0.6 మీటర్ పర్ సెకండ్స్ నుంచి 1.2 మీటర్ పర్ సెకండ్స్ వరకు నాన్ స్కవరింగ్ వెలాసిటీగా ఉంటుంది. అలాగే హైయెస్ట్ చూసుకుంటే విట్రిఫైడ్ గ్లేజ్డ్ సీవర్స్. సో దీనికి మ్యాక్సిమం ఫ్లో వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ ఫ్లో వెలాసిటీ అయ్యేంత వరకు. సో దీని యొక్క నాన్ స్కోరింగ్ వెలాసిటీ చూసుకుంటే 4 మీటర్ పర్ సెకండ్స్ నుంచి 5 మీటర్స్ పర్ సెకండ్స్ వరకు ఉంటుంది నాన్ స్కోరింగ్ వెలాసిటీ. సో ఈ విధంగా మనకు టైప్ ఆఫ్ మెటీరియల్ బేస్ చేసుకొని నాన్ స్కోరింగ్ వెలాసిటీస్ అనేది ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.